జమ్మికుంట నుండి ఇల్లందుకుంట మండల ప్రధాన రహదారిపై ఇండ్ల నుండి మురికి నీరు రావడం వల్ల గుంతలు పడి ఇబ్బందులు పడుతున్నామని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు వంగ రామకృష్ణ ప్రజావాణిలో దరఖాస్తు చేశారు. ఇల్లందుకుంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగ రామకృష్ణ కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రజావాణి కార్యక్రమంలో జమ్మికుంట నుండి పరకాల భూపాలపల్లికి వెళ్లే ఇల్లందుకుంట మండల ప్రధాన రహదారిపై ఇండ్ల నుండి వచ్చే మురుగునీరు వలన రోడ్లు గుంతలు పడి అటుగా వెళ్లే బైక్ వాహనదారులు పలు వాహనదారులు ఇబ్బందులకు ఎదురవుతున్నారని, అదేవిధంగా ఆ గుంతలలో పడి వాహనదారులకు గాయాలు అయ్యాయని, వెంటనే రోడ్డు ఇరుపక్కల శాశ్వత డ్రైనేజీలు నిర్మించి సమస్య పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గారికి ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రం అందజేశారు. అనంతరం కలెక్టర్ గారు ఆర్ఎండ్బి మరియు డిపిఓ అధికారులను 2 రోజులలో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈరోజు కలెక్టరేట్ ప్రజావాణి కార్యక్రమంలో జమ్మికుంట నుండి పరకాల భూపాలపల్లికి వెళ్ళేటువంటి వాహనదారులు ఇల్లంతకుంట మండలంలోని ప్రధాన రహదారిపైన ఇళ్లపై వచ్చినటువంటి మురుగునీరు వల్ల గుంతలు ఏర్పడి బైక్ వాహనదారులు కానీ, ట్రాలీలు కానీ, బస్సులు కానీ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. రాత్రిపూట వచ్చేటువంటి బైకు దారులు అందులో పడి బొక్కలు కానీ, కాళ్ళు చేతులు కానీ ఫ్రాక్చర్ అయ్యి ఆసుపత్రుల పాలవుతున్నారు. దానిని గతంలో కూడా పలు అధికారులకు తెలియజేయడం జరిగింది. వాళ్ళు తూతూ మంత్రంగా మాత్రమే చర్యలు తీసుకున్నారు. శాశ్వతంగా ఆ మురుగునీరు పోవాలంటే ఇరుప్రక్కల సైడ్ డ్రైనేజీలను నిర్మించినప్పుడే ఆ రహదారి అనేది వాహనదారులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో ఈ రోడ్డుకు సంబంధించినటువంటి వినతి పత్రాన్ని అందించడం జరిగింది. కలెక్టర్ గారు వెంటనే సంబంధిత ఆర్ఎండ్ఓ అధికారులకు, అదేవిధంగా డిపిఓ గారికి తెలియజేసి సత్వరగా ఈ 2-3 రోజుల్లో దానిపైన రిపోర్టు అందించాల్సిందిగా వారిని ఆదేశించడం జరిగింది. వీరు ఎంత తొందరగా కంప్లీట్ చేస్తే వాహనదారులకి అందరికీ ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఒకవేళ పూర్తి స్థాయిలో తొందరగా కంప్లీట్ చేస్తే వాహనదారులకి అందరికీ ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఒకవేళ పూర్తి స్థాయిలో లేట్గా చేసినట్లయితే మళ్ళీ మరొకసారి కలెక్టరేట్కి వెళ్ళి మేడంతో మాట్లాడి తొందరగా పూర్తి చేయాల్సిందిగా మరి ఒకసారి తెలియజేస్తామని వారికి వినతి పత్రాన్ని అందించడం జరిగింది.